ఆరాధింతునా హృదయమంతటితో, ఆరాధింతునా మనసంతటితో, ఆరాధింతునా బలమంతటితో. యేసు నీవే దయాళుడు, ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లింతుము, స్తుతులు చెల్లింతుము. యేసయ్యా యేసయ్యా దయాళుడు, ఏకస్వరముతో మనస్ఫూర్తిగా మంచివాడని పాడదాం. తాను మంచి వాడు నిత్యముండును, యేసు మంచి వాడు కృప నిత్యముండును. తాను మంచి వాడు నిత్యముండును, యేసు మంచి వాడు నిత్యముండును. యేసయ్యా నా యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి, గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి, మనిషిగా మార్చి నావు నీ మనస్సు నాకిచ్చినావు.
తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి క్షేమము ఇచ్చినావు నీ నెమ్మది నాకిచ్చినావు క్షేమము ఇచ్చినావు నీ నెమ్మది నాకిచ్చినావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఏమి ఇవ్వగలను ఏమి ఇవ్వగలను ఏమి ఇవ్వగలను ఏమి ఇవ్వగలను ఏమి ఇవ్వగలను రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 ఏమి ఇవ్వగలను 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 నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే నేనున్న స్థితికి కారణం నీవే నేనున్న స్థితికి కారణం నీవే అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను అర్పిస్తున్నాను యేసయ్యా అర్పిస్తున్నాను యేసయ్యా అర్పిస్తున్నాను యేసయ్యా అర్పిస్తున్నాను యేసయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా ఏమి ఇవ్వగలను
Dieu. Ariala raba karasa, mehse ke bora la rama, murere le re sharia masoko, Yesaya, stutulaku, stotralaku, arhudavu nive. వాసనగా నేనుండుటకై పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకై పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరు కలిగించువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవాటమైన నీ శాసనములు నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యము రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో వృద్ధి చేసితివి పరిశుద్ధ జనము. ప్రియమైన స్వాస్థ్యము రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. రాజదండము ప్రతి వాగ్దానము నా కొరకే. ప్రతి స్థలమందు
కృపతో నన్ను నడిపించి ఘనత దీర్ఘాయును కలిగించు. There is none like you, Lord. There is none like you. 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 We praise you, we worship you, Lord. We thank you, Jesus. చిన్నపిల్లలు దయచేసి తీసుకున్నారు. ఆత్మ ప్రాణదేహము ధనమునా సర్వము నీకోకే వెచ్చింతు. నీ మాటకు లోబడి సజీవయాగముగా నన్ను నేను అర్పింతును. ఆత్మ ప్రాణదేహము ధనమునా సర్వము నీ కొరకు తెచ్చిందు. నీ మాటకు లోబడి సజీవయాగముగా నన్ను నేను అర్పింతును. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను సేవింతును. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను సేవింతును. We don't serve people. We don't serve money. We don't serve idols. We don't serve our fame. We serve you, Jesus. We are your servants. Atma pranadeyam dhanamuna sarvamu నీ కొరకే చింతు. నీ మాటకు లోబడి సజీవయాగముగా నన్ను నేను అర్పింతును. మనం మాత్రం యేసయ్యను సేవిద్దామండి. ఎవరు దేన్ని సేవించినా ఎవరిని సేవించినా తమను తాము సేవించుకుంటున్నా మనం మాత్రం చెబుతాం, యేసయ్యా నిన్నే సేవిస్తానయ్యా, నిన్నే సేవిస్తానయ్యా. ఐ విల్ సర్వ్ యు. ఐ యామ్ యువర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను నీకు సేవకుణ్ణి, నేను నీకు సేవకురాల్ని. నేను పాపానికి సేవకుని కాదు, దురలవాట్లకు సేవకుని కాదు, సాతానుకు సేవకుని కాదు, నేను నీకు సేవకునయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను
వారంలో ప్రవేశపెట్టారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసయ్య స్థలంలో రాజుని, ప్రభువుని ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మ చేతికి మమ్మల్ని అందరినీ అప్పగిస్తున్నా. తండ్రి, మీ ఇంటికి వచ్చా, మీ ఇంటికి వచ్చా. మీ సన్నిధిలో భోంచేసేదానికి వచ్చాం. మీ సన్నిధిలో సన్నిధి రొట్టెలు తినేదానికి వచ్చాం. మీ సన్నిధిని త్రాగేదానికి వచ్చాం. జీవజల నదులలోనికి వచ్చామయ్యా. షమహసకి బోరలాబా. ప్రతి ఒక్కరూ తండ్రి మీ యొక్క స్పర్శను, మంచితనమును అనుభవించుదురుగాక. I declare the Lord is good and His mercy endureth forever. The Lord is good and His mercy endureth forever. షకరా బాబా. ప్రతి అబద్ధము కాలిపోవునుగాక. సత్యము ఇక్కడ ఏలునుగాక. సర్వసత్యంలోనికి మేమందరూ నడిపించబడదుగాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పక్క వార్త చూసి చెప్పండి, నీ ముఖం మనోహరం అని. మీరు కూడా చెప్పండి, థ్యాంక్ యూ అని చెప్పండి విన్నవాళ్ళు. జీవించు దినములంతా ఉరి కురికి పని చేసేదా. జీవించు దినములంతా ఉరి కురికి పని చేసేదా. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై. దానిని మరచేద దానిని మరచేదనా. తలంపులెల్లా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంత. Are you sure? Are you sure? అంటే ఏంది సార్? అర్థం తెలిసిన వాళ్ళు, అర్థం తెలియని వారికి చెప్పండి. Are you sure? అంటే నిజంగానా అని మీరు వాడేది నిజమేనా? పక్కన అడగండి, నిజమా? నీ తలంపులెల్లా ఇంకో మాట చెప్పండి, నిజమేనా? మీ తలంపులెల్లా ఆయన చిత్తం అయితే తాడిపత్రి ఇట్లా ఉండదు. ఈ పాటికి యేసు పట్టణం లాగా మారిండేది. హల్లెలూయా. ఒకవేళ ఒక 50% ఆఫ్ అవర్ చర్చ్, మన సంఘంలో ఒక హాఫ్ భాగం, సగం మంది నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయటం అని ఉంటే, పాడడం కాదు అని ఉంటే మాత్రం ఈ పట్టణం ఈ రీతిగా ఉండదు. ఈ పట్టణం ఫ్యూచర్లో ఈ రీతిగా ఉండబోదు. హల్లెలూయా. ఏమైంది సార్ అంటే, ఏం కాలేదు, ఏదో అయితేనేనా చెప్పేది దేవుడు. మొన్న ఎప్పుడో ఒక స్టేట్మెంట్ పెట్టాను అనమాట స్టేటస్లో. ఒక 2-3 నాకు వెంటనే మెసేజ్ పెట్టారు, వాట్ హ్యాపెండ్ బ్రదర్ అని. నథింగ్ హ్యాపెండ్. ఐ లైక్ దట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ చాలా నచ్చింది. అది ఎవరికైనా ఉపయోగపడుతుందని స్టేటస్లో పెట్టాను అని చెప్పాను. హల్లెలూయా. కొంతమంది స్టేటస్లో రైళ్లు పెట్టినట్టు పెడుతుంటారు. ఏమంటే అవి పెట్టద్దండి. మీ తపన ఎంత, మీ నా తలంపులలో నా తపన ఎంత, సెల్ఫీలు తీసుకొనుటయే
స్టేటస్లో పెట్టుటయే, ఫేస్బుక్లో పోస్ట్ చేయుటయే, ఎన్ని లైక్లు వచ్చాయని చూచుటయే, లైక్లు రాకుంటే డిప్రెషన్ వచ్చానే. ఏంటి మన తలంపులు? ఒక్కనన్నా రక్షణలకు నడిపించాలి. నేను మీకు ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు భూమి మీద కావాల్సింది రెండే. చెప్పండి, రెండే. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంక మాత్రం కాదు. రెండే మనకు కావాల్సింది, రెండే. 2వ కీర్తన రెండే మనకు కావాల్సింది. 2వ కీర్తన 8వ వచనం. హల్లెలూయా. మనకు కావాల్సింది రెండే. ఏంటి? ఏముంది? ఏం కావాలి మనకు? మనుషులు కావాలి. మనుషులు రక్షించబడాలి. హల్లెలూయా. ఎంతమందిని నీవు ఈ సంవత్సరంలో, ఎంతమందిని నీవు రక్షణలోకి నడిపించావు? నీ స్కోర్ ఎంత? ఎంతమందిని నీవు రక్షణలోకి నడిపించావు? ఎంతమందిని అడగండి ఒకసారి. పక్కన అడగండి, కొంచెం అడగండి. కొంతమంది అంటే ఏంది అంటారు, కొంతమంది ఏం చేయాలి చెప్పండి. ఎంతమందిని యేసయ్య దగ్గరికి నడిపించావు? ఎంతమందిని యేసయ్య దగ్గరికి నడిపించావు? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లీడింగ్ సంబడి టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ. దేవునికి నీకు సంబంధం సరిగా లేనట్లుంది. నువ్వు ఎవరిని ప్రభు దగ్గరికి నడిపించకుండా ఉంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునితో నీకు సరిగా సంబంధము, దేవునితో మనకు సరిగా సంబంధం ఉంది అన్నదానికి గుర్తు ఏమిటో తెలుసా? సీరియల్ చూడకుండా ఉండడం, సినిమాలు చూడకుండా ఉండడం. చర్చ అంతా ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఉండిపోయింది. సీరియళ్ళు, సినిమాలు, బీడీలు, సిగరెట్లు, చుట్ట ఇక్కడ ఉండిపోయింది. త్రాగుడు, వ్యభిచారం ఇక్కడ ఉండిపోయింది. సంఘం అంతా ఇవే, బోధలంతా ఇవే. దేవునితో నీకు సరిగా సంబంధం ఉంటే నీవు క్రీస్తుని ఎరగని వారిని క్రీస్తు వైపునకు, క్రీస్తు యుద్ధకు నువ్వు నడిపిస్తావు. హల్లెలూయా. దట్ ఈస్ అ గుడ్ సైన్ దట్ యు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. అర్థమవుతుందండి? ఏంటి మన ఫస్ట్ ప్రయారిటీ? ఏముండాలి? ఆయనలాగా మారాలి. నేను చెప్పేది వేరే అంశం గురించి చెప్తున్నాను. ఆయనలాగా మారాలంటే ఇంతే. ఆయన పని ఏంటి? ఏం చేసుకుంటూ పోయాడు? ప్రజలను. ఒక ఆవిడ భర్తలు ఫ్రీక్వెంట్గా మార్చినటువంటి ఆవిడ, ఆమె రక్షించబడితే ప్రభువుకు అన్నం కూడా తినబుద్ధి కాలేదు, బిర్యానీ కూడా తినబుద్ధి కాలేదు. ఆయన అన్నాడు, ఐఎమ్ ఫుల్ అన్నాడు. నా ఆకలి తీరింది అన్నాడు. నీ ఆకలి ఎప్పుడు తీరుతుంది అని పక్కలో అడగండి. మధ్యాహ్నం పోయి బాగా బిర్యానీ తింటే అదేమో తెలియదు, కానీ ప్రియులారా నోటి మాటలో మాత్రం శక్తి బాగుందండి. ఇంతకుముందు తీరిని బట్టి చెప్పేవాడిని నేను, అంటే వాక్యంలో ఉంది కాబట్టి చెప్పేవాడిని. ఇప్పుడు చాలా మనకు పెరిగింది కదా, అనుభవం పెరిగింది, వయసు పెరిగింది. సో ఇప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే నిజంగా నోటి మాటల్లో చాలా శక్తి ఉంది. ఇది ఎలా ఉందంటే, ఒకసారి మార్క్ బ్రదర్ నాతో అన్నాడు అనమాట. కొడుకు పుడుతూనే వాళ్ళ అమ్మగారు నిజంగా దేవుడు ఉన్నాడు రా అనిందంట. అంటే అంతకుముందు దేవుడు ఉన్నాడు, ఒక్కసారి కొడుకు పుడుతూనే నిజంగా దేవుడు ఉన్నాడు రా అన్నాడు. ఇప్పుడు ఆ టైప్లో నేను ఎప్పుడు చెప్తున్నాను, నోటి మాటల శక్తి కొన్ని ఎన్నో ప్రసంగాలు చేశాం. ఇప్పుడు అదే టైప్లో మార్పు వాళ్ళు తెల్లగా నేను చెప్తున్నాను, నిజంగా నోటి మాటలో శక్తి ఉందండి. అదేమిటో తెలియదు కానీ తాడిపత్రిలో మీరు ఎక్కడని చూడండి, ఎక్కువ బిర్యానీ సెంటర్స్ ఉండేది ఎక్కడ?
కృష్ణాపురము, అది కృష్ణాపురం కాస్త క్రైస్ట్ రోడ్ అవును గాక. కృష్ణాపురం 0 రోడ్లో బిర్యానీ సెంటర్లో ఎంత శోధనో, ఇటుపక్క మొదలు పెట్టినా అటుపక్క మొదలు పెట్టినా ఇంకా వస్తున్నాయి కొత్త హోటల్స్, ఇంకా కొత్త హోటల్స్. చూసారా, నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ భోజనం అంటే బిర్యానీ గురించే మాట్లాడతా. నా మాటలు చాలా శక్తివంతమైనాయి. బిర్యానీ 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 అని బిర్యానీ సెంటర్లన్నీ ఆ రోడ్లో వచ్చేసాయి. సో కృష్ణాపురం 0 రోడ్డు దేనికి ఫేమస్ అంటే ఫిజికల్ బిర్యానీ, స్పిరిచువల్ బిర్యానీ. హల్లెలూయా. మొన్న చర్చి రినోవేషన్ వరకు ఒక వ్యక్తిని పిలిస్తే తాడిపత్రిలో బిర్యానీ బాగుంటుంది అంటారు సార్, ఆ బిర్యానీ తినాలని వచ్చినాను అన్నాడు. తాడిపత్రి బిర్యానీ ఎంత ఫేమస్ అంటే అనంతపురంలో తాడిపత్రి బిర్యానీ సెంటర్ అనేది పెట్టారు. అనంతపురం బిర్యానీ సెంటర్ అనేది లేదు, తాడిపత్రి బిర్యానీ సెంటర్ అని పెట్టారు. సో నోటి మాటల్లో చాలా బాగా మాట్లాడండి, బాగా మీకేం కావాలో అవి మాట్లాడండి. హల్లెలూయా. మీకేం వద్దో అవి మాట్లాడదాం. ఏంటి యేసయ్య తపనంతా ఏంటి? రక్షించాలని. ప్రజలు నశించు దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. సో ఏంటి ఆయన పని అంతా? ఆయన పని అంతా ఏమిటంటే ప్రజలను దేవుని వద్దకు నడిపించాలి. పౌలు గారు ఏం చేశారు? అదే పని చేశారు, అదే తపన. క్రీస్తు సారూప్యం ఏం చేస్తుంది తెలుసా? ప్రజలను దేవుని దగ్గరికి నడిపిస్తుంది. నీవు ఎంతమందిని, నీ స్కోర్ ఎంత, అప్పులు ఎంతనో రాసుకున్నారు చాలామంది. ఆత్మలు, ఎన్ని ఆత్మలను? ఫస్ట్ ప్రయారిటీ నన్ను అడుగుము జనములను. నాకు వాక్యం చెప్పడం రాదు సార్. ఎవరు చెప్పారు నీకు వాక్యం చెప్పని? నేను చెప్పాను వాక్యం చెప్పని? ఏం లేదు, నువ్వు అడగాల దేవుణ్ణి. ప్రభువా, ఈ ఆదివారం నేను ఒక క్రొత్త ఆత్మను చర్చికి నడిపించాలి. హల్లెలూయా. చర్చికి రాలేని వారైతే వారికి మీరు ఏదో ఒక రీతిగా ఎవరితో ఒకరితో వాక్యం చెప్పించండి. చర్చికి వచ్చేదాని కొరకే వారు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఫైనల్గా నాటపడాల్సింది సంఘంలోనే. హల్లెలూయా. ప్రతి ఒక్కరి చేతిలో వల ఉండాలి. ఇది మంచి వల. వేరే చర్చికి వెళ్ళే వల్ల అవసరం లేదు. వారు మరీ ఇబ్బంది పడుతుంటే రమ్మని చెప్పండి. లేదంటే క్రొత్త వారు, మీ వీధిలో ఉన్నవారు, ఎప్పుడు పక్కింటి వాళ్ళతో గొడవ పడద్దు, క్షమించండి కదా. తలగనప్పంతా పక్కింటి వాళ్ళతో, ఆ పక్క వాళ్ళని ఈ పక్క ఉన్న వాళ్ళతోనే బార్డర్స్లో ఎప్పుడు క్షమించండి. వారి కోసం ప్రార్థించండి. వీళ్ళని ఎట్టయినా సరే నేను ఈ ఆత్మలు నేను గెలవాలి. మన ఆస్తి అదే అండి. ఫైనల్గా దేవుడు అడిగేది ఒక విషయం ఏంటంటే, ఎన్ని ఆత్మలు నీవు గెలిచావు, ఎన్ని ఆత్మలను నీవు సంపాదించావు. ఆత్మలు సంపాదించిన వ్యక్తి అక్కడికి వెళ్తే సిగ్గుతో తల ఉంచుకుంటాడు. నువ్వు ఏ పనైనా చేస్తున్న దేవుని యొక్క రాజ్యంలో ఫైనల్గా మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని ఆత్మలను సంపాదించావు, ఎన్ని ఆత్మలను దేవుని వద్దకు నడిపించావు, ఆత్మల విషయంలో నీవు ఎంత ఆస్తిపరుడవో, ఎంత ఆస్తిపరుడవు. సో రెండు మనకు కావాలి. వాటిలో ఫస్ట్ ఇదేంటి? మనుషులు కావాలి. హల్లెలూయా. రెండవది ఆస్తులు కావాలి. మనుషులు, ఆస్తులు. ఇంగ్లీష్లో పీపుల్స్ అండ్ ప్రాపర్టీస్. ఏం కావాలి? అడగాలి దేవుణ్ణి. దేవుని ఏం చేయాలి? అడగాలి. మీరు ఎవరికైనా ఒక 1000 ఎకరాలు అడిగే ధైర్యం ఉందా మీకు? కదా, అడగాలి. 1000 మందిని అడగండి. 1000 మంది. కొంతమంది డబ్బులే అడుగుతారు, మనుషులను అడగరు. తెలియక అరితిగా ప్రార్థన చేస్తే పర్వాలేదు, వాక్యం తెలిసి అరితిగా చేస్తే అది డబ్బు పిచ్చి, డబ్బు వ్యామోహం అన్నట్లు. ఫస్ట్ ప్రయారిటీ ప్రజలు. మనుషులను గెలవాలి, మనుషులు రక్షించబడాలి, మనుషులు మారు మనసు పొందుకోవాలి, పాపులు పరిశుద్ధులుగా మార్చబడాలి, నేరస్తులు నీతిమంతులుగా మార్చబడాలి, ప్రజలు దేవునితో సమాధానపరచబడాలి.
ప్రజలు దేవుని మంచితనాన్ని అనుభవించాలి. ఈ పని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నువ్వు అందుకే ఇంకా బ్రతికున్నావు. ఎందుకు కరోనాలో కొట్టుకొని పోలేదు? కరోనా నీకెందుకు కాటేయలేదు? కరోనా కాటేసినా నీకెందుకు ఏం కాలేదు? నువ్వు ఆత్మలు రక్షించాలని, నువ్వు ఆయనకు సాక్షిగా జీవించాలని. సో మన జీవితంలో రెండు మాత్రం ఎప్పటికీ విస్తరిస్తూనే ఉండాలి. ఒకటి, మనుషులను గెలుస్తూ ఉండాలి. రెండు, ఆస్తులు పెరుగుతూ ఉండాలి. హల్లెలూయా. చాలామంది వింత మనుషులను పోగొట్టుకుంటుంటారు, డబ్బులు పోగొట్టుకుంటుంటారు. స్పెషలిస్ట్ మన వాళ్ళు చాలామంది సంబంధాలను పోగొట్టుకుంటూ ఉంటారు, మనుషులను పోగొట్టుకుంటూ ఉంటారు. సో ఎప్పుడు కూడా మన తపన మన తలంతో, యేసయ్యా నాకు క్రొత్త ఆత్మలను దయచేయండి, యేసయ్యా నాకు క్రొత్త ఆత్మలు. బ్రదర్స్ అందరూ ఆత్మలు అనండి. మీరంతా ఏమంటారు? ఆస్తులు. బ్రదర్స్ అందరూ గట్టిగా చెప్పండి, ఆత్మలు, ఆస్తులు అని చెప్పండి. బంగారంతా మీకే. మొన్న ఒక ఆయన అండి, బంగారు వేసుకొని పాటలు పాడితే నీకు ఉంటుందని ఒక ఆయనకు వార్నింగ్ ఇచ్చాడంట. నాకు అనుమానం వచ్చింది, దేవుడు బంగారు ఎవరి కోసం? కుక్కల కోసం చేశాడా అనిపించింది. ఎవరు వాడతారండి బంగారు చెప్పండి? చాలామందికి కామన్ సెన్స్ పోతుందండి. ఆ నీళ్ళ తొట్టిలో పాపాన్ని పాత జీవితంతో పాటి కామన్ సెన్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా నీళ్ళ తొట్టిలో, అదే బాప్తిసం అంటారు కదా, బాప్తిసం కూడా కామన్ సెన్స్ కూడా దానిలో వదిలేసేసి లేస్తారు పైకి అన్నమాట. వీళ్ళు యేసుప్రభు దగ్గరికి పోతే నువ్వు యేసుప్రభు కాదు, ఎందుకంటే నీ రొమ్ము మీద బంగారు తట్టుంది, బంగారు ఉంది, నువ్వు యేసుప్రభు కాదు అంటారు వీళ్ళు. బాబు, నేనున్న స్థలం ఇదే, నేనే నిజమైన యేసుప్రభును, నేను వద్దనుకుంటే వేరే స్థలానికి వెళ్ళు బాబు అంటారు. వేరే స్థలం అంటే ఏముంటుంది? ఆయన లేని స్థలం, నరకం. సో ఆత్మలు, ఆశలు, ఈ రెండు కూడా వర్ధిల్లడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. దేవుని యొక్క మంచితనం గురించి మనం ప్రకటించబడినప్పుడు ఆ మంచితనము పాపులను దేవుని వైపుగా ఆకర్షిస్తుంది. హల్లెలూయా. సో మనం ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభుకు శిష్యులుగా చేయాలి. హల్లెలూయా. సో అంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలను కంటూ ఉండాలి. ఆత్మీయంగా మనం మాట్లాడితే ఆత్మలను మనము గెలవనప్పుడు ఆత్మీయంగా మనం ఏ రీతిగా కనిపిస్తామంటే, ఇప్పుడు పెళ్ళైన తర్వాత 10, 20, 30 ఏళ్ళు అయిన పిల్లలు లేరనుకోండి, ఎంత అవమానం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. కొంతమంది 1 సంవత్సరం లేట్ అయితేనే తట్టుకోలేరు. గొడ్రాలితనం అనే పేరు ఎంత భయంకరంగా అవమానకరంగా ఉంటుందండి, గొడ్రాలితనం అన్నది. ఇఫ్ యు ఆర్ నాట్ విన్నింగ్ సోల్స్, నువ్వు ఆత్మలను గెలుస్తూ ఉండకుంటే ఏ రీతి కనిపిస్తావు తెలుసా? గొడ్రాల్లా కనిపిస్తావు. కానీ దేవుడు మనం సృష్టించిన తర్వాత ఆయన సెలవిచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు ఫలించండి, బీ ఫ్రూట్ఫుల్. కొంతమంది స్పిరిచువల్గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నారు. అర్థమైందా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే ఇంక మేము కనము, మేము సువార్త చెప్పము, మేము ఎవరికి చెప్పము, మేము ఎవరి కోసం ప్రార్థన చేయము, మేము బాగుంటే చాలు, మేము పరలోకానికి వెళ్తాము, నేను నా భార్య, నేను నా భర్త, నా పిల్లలు, అంతే, మాకు మేమే ముద్దు, మాకెవరు వద్దు. ఆత్మీయంగా మనం పిల్లలను కంటూ ఉండాలి. హల్లెలూయా. ఇది ఆఖరి మాసం, ఈ సంవత్సరంలో ఆఖరి మాసం. మనం పరీక్షించుకోవలసిన ఒక విషయం ఏంటంటే, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావు? నీకు చెప్పండి, నీకు చేత కాదు, ప్రార్థన చేయి, సంఘానికి నడిపించాం. ఇక్కడ దేవుడు ఉన్నాడు.
ఇక్కడ దేవుడు ఉంటాడు. ఇది దేవుని ఆలయం, దేవుని నివాస స్థలం, దేవుడు కాపురం ఉండే స్థలం. హల్లెలూయా. తెచ్చి ఆయన దగ్గర పడేసేయండి, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. నీ బాధ్యత తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేసేయండి. యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్న దినాల్లో రోగులను తీసుకుని వచ్చి ఆయన పాదములు ఎత్త పడేశారంట. అండ్ హీ హీల్డ్ దెమ్ ఆల్. హీ హీల్డ్ దెమ్ ఆల్. సో ఆయన దగ్గరికి నడిపించాలండి, ఆయన దగ్గర నడిపించాలి. ఒక్కసారి ఆయన దగ్గర, ఆయన ద్వారా తాకబడితే వారి జీవితాలు ఎన్నటెన్నటికీ మార్చబడతాయి. హల్లెలూయా. సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందామా, లూజ్ అయినటువంటి స్క్రూలన్నీ టైట్ చేసుకుందామా, మన ఆలోచన విధానాన్ని సరి చేసుకుందామా. ఏం అడగాలి మనము? ఆత్మలను అంటే నీకు ఒక ఫిగర్ ఉండాలి. 2021 కొరకు రెడీ చేసుకోండి. 2021లో కనీసం 21 ఆత్మలన్నా నడిపించాలి. ఏమండి? 21 ఆత్మలనే నడిపించాలి. మీరందరూ ఒక్కొక్కరు 21 ఆత్మలు నడిపిస్తే నేను పెద్ద చర్చ కడతాను. అందరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఏప్రిల్లో హీలింగ్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తాం. ఐఎమ్ నాట్ షూర్. ఏప్రిల్లో మన 3 ఎకరాల స్థలం ఉంది కదా, అది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అక్కడ 3 ఎకరాల స్థలంలో మరి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. సో ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే అక్కడ మొత్తం కాంపౌండ్ వాల్ వేసేసి, సో హీలింగ్ ఫెస్టివల్ వారంలో ఒకరోజు ఓన్లీ స్వస్థత గురించే, ఓపెన్ టు ఆల్, అందరికీ ఉదయకాలం ఉంటుంది. సో 9 నుంచి 1 గంట వరకు. సో నేను తర్వాత ఇంకా హీలింగ్ స్పెషలిస్టులు ఉంటారు కదా, ఎక్కడి నుంచి అయినా పిలిపిస్తాం. సో జస్ట్ ఫర్ హీలింగ్స్, స్వస్థత కొరకు. స్వస్థత ద్వారా ప్రజలు రక్షించబడతారు. సో అక్కడ మనం క్యాంపస్లో స్టార్ట్ చేస్తే మీరు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే ఏప్రిల్, మరి అన్ని విషయాలు మీకు నేను తర్వాత చెప్తాను. సో ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే ప్రార్థించడం మొదలు పెడతారు. సో దేవుడు అనేక సంవత్సరాల నుంచి దేవుడు వస్తున్న విషయం, మనం ప్రార్థిస్తూ వస్తున్న విషయం బెతెస్దా. ఈ పరిచర్య అక్కడ ఒక బెతెస్దా కోనేరును దేవుడు స్థాపించబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఇంతవరకు ఎప్పుడు వినని కనని అద్భుతాలు మీరందరూ చూడబోతున్నారు. హల్లెలూయా. లేని అవయవాలు సృష్టించబడబోతున్నాయి. ఇది లేదు అనేది దానికి లేదు. హల్లెలూయా. ఆ ఖ్యాతి, ఆ పేరు మొత్తం దేశ నలుమూలల ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క శక్తి గురించి మరి తెలియజేయబడబోతా ఉన్నాయి. హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలను దేవుడు స్టోర్ చేశాడు. కాబట్టి మీరు దయచేసి బాగా హీలింగ్ ఫెస్టివల్ గురించి, స్వస్థత, అది పండుగనే. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పండుగనే అది. హల్లెలూయా. సో ఆ రీతిగా మనం దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాం. సో కనీసం 21వ సంవత్సరంలో ఒక 21 ఆత్మలైన నేను మందిరానికి నడిపించాలి. హల్లెలూయా. సో ఆత్మలను నేను రక్షించాలి. రెండవది, సార్ ఆస్తుల తర్వాత సార్ అప్పులు కొనేసారు ఫస్ట్. ఇంకా అప్పులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పులు ఉన్నవాళ్ళు సిగ్గుపడద్దండి, సిగ్గుపడనక్కరలేదు. పైకి లేపడం 1 2 3 4 5 6. ఓకే. మీరు కొంచెం సరిగా ప్రార్థన చేసుకుంటే మేలు. దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేయాలి? ప్రభువా, నా అప్పులు పోవాలంటే నేను ఏం చేయాలి? అప్పులు పోవాలంటే ఏం చేయాలని మీరు దేవుని అడగండి. దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అందరం కలిసి చదువుదాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము
అంధకారమాయను. తమ జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతం స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి నొల్లకపోయారు గనక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులనైరి. ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునను. మేమట్లు చేయక ఎటు నిరీక్షణ గల వారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచున్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సోమవారం సాయంకాలము అనంతపురంలో మరి సాయంకాలం గవర్నమెంట్ వారు అనంతపురం జిల్లా తరపున గవర్నమెంట్ వారు క్రిస్మస్ ప్రోగ్రాం చేస్తున్నారు. మరి అంబేద్కర్ భవన్ అనంతపురంలో 21వ తారీఖున, అంటే రేపటి. సో సాయంకాలము మీటింగ్ అది. సో వాక్యం చెప్పమని అడిగారు నన్ను. సో కలెక్టర్ గారు తర్వాత అధికారులందరూ కూడా రాబోతున్నారు. సో మీరందరూ కూడా దయచేసి ప్రార్థించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సో దేవుడు మనకు గొప్ప ఆత్మల పంటనిచ్చును గాక. హల్లెలూయా. సో మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అన్ని ఆత్మలను మన ఖాతాలోకి మనం వేసుకుంటాం. హల్లెలూయా. సో మహిమ నుండి అధిక మహిమకు అన్నటువంటి అంశాన్ని మనము విస్తారంగా ధ్యానిస్తున్నాం. ఈరోజు ప్రభు నా హృదయం వచ్చినటువంటి ఒక తలంపును మేము ఉంచాలని నేను ఆశిస్తున్నాను. సో దేవుని యొక్క పోలికగా మార్చబడాలి అన్నటువంటిది ఆయన చిత్తమై ఉన్నది. మహిమ నుండి అధిక మహిమకు అంటే ఆయన పోలికగా మనము మార్చబడ్డాం. హల్లెలూయా. ఆయన లాగా మనము మార్చబడ్డాం. ఆయన పోలికలోనికి మనము మార్చబడ్డాం. సో ఆయన లాగా మనం మార్చబడాలి అంటే, మహిమ నుండి అధిక మహిమను మనం అనుభవించాలి అంటే మొదటగా దేవునికి ఇవ్వవలసిన మహిమను ఆయనకి ఇవ్వాలి. మన రాయలసీమ భాషలో మాట్లాడితే ఆయనకి ఇవ్వవలసిన మర్యాద ఆయనకి ఇవ్వాలి. మర్యాద ఉండదు చూసుకో, మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకుంటుంటాం కదా. సో వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు గాడ్. మన మందిర ప్రతిష్ఠ కొరకు వాక్యాన్ని ధ్యానించాలని కూర్చున్నప్పుడు సొలొమోను గారు రాసినటువంటి లేఖన భాగం నా ముందుకొచ్చింది.
అని అంటాడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఇదేంటబ్బా, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేని గురించి ఆలోచించాలి? ఏ చీర కట్టుకోవాలి, ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ డియో కొట్టుకోవాలి, ఏ వాచ్ పెట్టుకోవాలి, ఏ చెప్పులు వేసుకోవాలి, ఏ చైన్ వేసుకోవాలి, ఏ రింగ్ వేసుకోవాలి. ఏం ఆలోచించాలంట? దేవుని మందిరానికి వెళ్ళే ముందు ఏం ఆలోచించాలంట? ఇవన్నీ తప్పసరి లేదు, ఇవన్నీ మంచి బట్టలు వేసుకోండి. మీరు మంచి దేవుని బిడ్డలు కాబట్టి మీరు మంచి బట్టలు వేసుకోండి, అన్నీ ప్లాన్ చేసుకోండి. కానీ అది మిస్ కాకూడదు. దేని గురించి ఆలోచించాలంట? మీ ప్రవర్తన గురించి. మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన గురించి అంటే నాకు తగిలింది ఒకటే ముఖ్యమైనటువంటి పాయింట్. ఏమిటి అంటే టైము. దేవునికి మర్యాద ఇవ్వడంలో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే టైంకు రావడం. పొట్టి జక్కయ్య ఉన్నాడు కదా, యేసుప్రభు అక్కడికి రాకముందే మనోడు రెడీగా ఉన్నాడు అన్నమాట. మనము ఎన్ని వీలు పెట్టాలో ఒక్కొక్కరికి కదా. యాక్చువల్గా ఎప్పుడైనా విఐపీలు లేట్గా వస్తారు. ఏమండి, విఐపీలు వస్తారు, ముందు రారు. ఇక్కడ ఏమిటో విఐపీలు ముందు వస్తారు, విఐపీలు స్టెప్ బై స్టెప్ వస్తుంటారు అన్నమాట. వస్తుంటారు లాస్ట్ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా వస్తుంటారు అన్నమాట. నాకు ఒకసారి బాగా తిక్కలేసి, ఏమంటే తిక్కంటే కోపం వచ్చి గేట్లు వేసేసాము అప్పుడు కదా. గేట్లు వేసినందుకు కొట్లాడారు కొంతమంది. అంటే నా దగ్గరికి వచ్చేంత ధైర్యం లేదులేండి, అంతా బయట నుంచి రాలేసే వాళ్ళే. కొట్లాడిన వాళ్ళు నాకు గుర్తున్నారు, వాళ్ళకి అడ్రస్ లేదు ఈరోజు. దే డోంట్ హ్యావ్ అడ్రస్. నాది కాదు ఇది, ఇక్కడ ఉండేది నేను కాదు, దేవుడు. చర్చికి వచ్చేటప్పుడు నువ్వు ఎవరివైనా సరే నీ ప్రవర్తన గురించి ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? నేను ఎక్కడికి వెళ్తున్నా? నేను చర్చికి వెళ్తున్నా. ఏ చర్చికి? కల్వరి సార్ వాళ్ళ చర్చికి కాదమ్మా, పొరబడుతున్నావు. రైట్గా థింక్ చేయడం మొదలు పెట్టాలి. ఎక్కడికి వెళ్తున్నాను? దేవుని ఇంటికి వెళ్తున్నా నేను. హల్లెలూయా. అక్కడ ఎవరున్నారు? అక్కడ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు 8 కంటే ఆయన 7:50కే వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటాడు ఇక్కడ. హల్లెలూయా. నేను దేవుని కలుసుకొని పోతున్నాను. దేవుని కంటే ముందుగానే నేను వెళ్ళి, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా సార్. నీకు ఒకవేళ అదే అనుమానం ఉంటే రా, అరగంట సేపు బ్రెయిన్ వాష్ చేస్తా. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, పాతాళంలో కూడా అంటాడు దేవుడు. కీర్తనకాడు అన్నాడు కదా, నేను పాతాళానికి పోయినా అక్కడ కూడా నీవు ఉన్నావు. దేవుడు సర్వాంతర్యామండి, అన్ని చోట్ల ఉంటాడు. కానీ ప్రత్యక్షమయ్యేది వేరు. ఆయన ప్రత్యక్షమైతే ఆయన కార్యాలు కనపడతాయి. హల్లెలూయా. దాని గురించి నేను మాట్లాడుతున్నా. సో పొట్టి జక్కయ్యలాగా మనకు ఉండాలి. ఎందుకు అందరూ యేసయ్య ద్వారా వారు దీవించబడలేదు? అంతా యేసయ్య చుట్టే ఉన్నారు. యేసయ్య చుట్టే ఉన్నారు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆశీర్వాదము? జక్కయ్య దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఆయన రాకముందే ఆయన కోసం కాసుకొని ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి 8 అంటే 8:10 కాదు రావాల్సింది, 7:50కే రావాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అంటే అమ్మో యేసయ్య ఎక్కడ? నాకంటే ముందు ఉంటాడు. నేను యేసయ్య వచ్చిన తర్వాత నేను వెళ్ళకూడదు, నేను ముందు వెళ్ళాలి. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వీ గివ్. ఆయనకిచ్చే మర్యాద ఏమిటంటే ఇది కదా, విలువ ఇస్తున్నట్టే కదా. నీవు కరెక్ట్ టైంకి వస్తున్నావు, 10 నిమిషాలు ముందు వస్తున్నావు అంటే ఏమని అర్థం? నీ అవగాహన ఏంటని అర్థం? నీ అవగాహన ఏంటని? అక్కడ యేసయ్య ఉన్నాడు. సో యు ఆర్ రైట్ ఇన్ యువర్ థింకింగ్. నీ ఆలోచన విధానం కరెక్ట్. నీ ఆలోచన విధానం కరెక్ట్ అయింది కాబట్టి నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. నేను మీకు కనిపిస్తున్నాను, కానీ ఇక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. సింహాసనం వేసుకొని ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా.
దీనికి మిమ్మల్ని అందరినీ దీవించదని కూర్చున్నాడు ఆయన. ఎవరు దీవించబడతారో? ఆశకున్న ప్రాణం. ఆశ ఉన్న వాళ్ళ లక్షణం ఏమిటి? టైంకి వస్తారు. పక్కలు చెప్పండి, టైంకి వస్తారు. నేను ఎంతకు వచ్చావు అక్క, నా తమ్ముడు ఎంతకు వచ్చావు అని అడిగాను పక్క వాళ్ళను. ఈరోజు ఎక్స్క్యూజ్, నాకు మళ్ళీ ఎప్పుడు తిక్కలేస్తుందో తెలియదు, అప్పుడు మళ్ళీ గేట్లు వేయడం జరుగుతుంది. ఈసారి గేట్లు వేసినారు కాబట్టి ఎవరన్నా అన్నారంటే వాళ్ళ శాల్తీలు కూడా ఉండవు. జాగ్రత్త. నాది కాదు, ఇదే దేవునదే. అననీయ సప్పీరాలు అసలు వాళ్ళు చేసిన పాపముకు ఇప్పుడు ఉన్నటువంటి పాపాల పోలిస్తే ఏమండి అసలు ఎన్నదగినవే కాదు వాళ్ళ పాపం. ఊరికి 4 మాటలు మాట్లాడా స్మాష్. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకొని పోయారు. బీ కేర్ఫుల్ అబౌట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని గురించి చాలా జాగ్రత్త. ఇక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఎక్కడ క్రమం ఉంటే అక్కడ దేవుని సన్నిధి విడుదలవుతుంది. హల్లెలూయా. అసలు ఫస్ట్ స్టెప్పే రాంగ్ అయిపోయాయి. ఒక ఆయన అన్నాడంట, ఆశీర్వాదం ఇప్పుడు వచ్చినాడంట. ఒకసారి ఒక చర్చికి మనలు కూడా వస్తుంటారు చాలామంది. ఆశీర్వాదం అప్పుడు వచ్చి ఏమో పెద్ద భక్తున్నట్టు ఇంకా వెళ్ళిపోయి అట్లా తల ఉంచుతారు, కళ్ళు మూసుకుంటారు అనమాట. పాస్టర్ అంటే, ఏమయ్యా ఎన్ని గంటలకు చర్చి, ఎంతకు వచ్చినావు అంటే, అది కాదు పాస్టర్ గారు, మనం ఎంతకు వచ్చామన్నది ముఖ్యం కాదు. కొంతమంది తిక్క బోధకులు ఉన్నారండి, నువ్వు ఎన్నాళ్ళు సేవ చేసినది ముఖ్యం కాదు, 10 రోజులు చేసిన రోషంతో చేయాలంట. అది ఏందో నాకు అర్థం కాలేదు. అది 10 రోజుల్లో రోషంతో చేసేవా, అది సేవ అంటాను. నాకు అడుగుదాం అనిపించింది, ఏంటండి రోషంతో చేసే సేవ అంటే? దేవుడు దీర్ఘాయునిచ్చి నా మంచితనం సాక్షిగా ఎక్కువ కాలం జీవించారంటే వీళ్ళు 10 రోజులు చాలంటున్నారు. వీళ్ళు ఎంతకు వచ్చాం ముఖ్యం కాదు పాస్టర్ గారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఒకడు 9కి వచ్చాడు, ఒకడు 11కి వచ్చాడు, ఒకడు 12కి వచ్చాడు, ఒకడు 4కి వచ్చాడు, ఒకడు 5కి వచ్చాడు. అందరికీ ఒకే జీతం ఇచ్చాడు దేవుడు. మంచివాడు అన్నాడంట. చూసారా వాక్యాన్ని ఎట్లా తిప్పుకుంటారో? ఇదే తెలివి కొంచెం వాడితే, సక్రమైన పద్ధతిలో వాడితే వాళ్ళ జోబులు నిండుతాయి, నోటి నిండా నవ్వు ఉంటుంది, ఒంటి నిండా ఆరోగ్యం ఉంటుంది. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్ అండి, ఫస్ట్ స్టెప్ రాంగ్ అయితే మొత్తం ఎత్తిపోతుంది. మొదటి స్టెప్ కరెక్ట్ స్టెప్ పడింది అనుకోండి, మిగతావన్నీ మార్గంలోకి వచ్చేస్తాయి. కరెక్ట్ స్టెప్ ఇది. మీకు చూసేదానికి వినేదానికి సింపుల్ అనిపించవచ్చు, అవే పాయింట్స్ పరలోకంలో అవే వేసుకుంటే మార్కులు పడతాయి, వాటికి పడతాయి మార్కులు, వాటికి పడతాయి. ఎంత టైము? దేవదూత ఇక్కడ కూర్చుంటాడు, నీ పేరు నీ టైము, నీ పేరు నీ టైం. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ చేశారు కదా అన్ని తంబులు, ఐరిస్లు. ఎందుకు మనం క్రమాన్ని పాటించకూడదు? ఇది దేవుని మందిరం కదా, దేవుని మహిమపరచాలి కదా, దేవునికి మర్యాద ఇవ్వాలి కదా. దేవునికి ఇవ్వవలసినటువంటి విలువను ఎప్పుడో ఒకసారి అంటే అది ఓకే, యావరేజ్గా 3 నెలలు తీసుకో. 3 నెలల్లో నీ టైమింగ్స్ ఎంత? కొంతమందికి ఒక టైం ఉంటుంది అన్నమాట. కొంతమంది అయితే మేము వచ్చినప్పుడు ఒక 10 మంది ఉన్నారు అంతే. అన్నీ చూస్తూ ఉంటా నేను, ఎప్పుడు వదులుతున్నా అప్పుడు వదులుతుంటా. 10 మంది ఉన్నారు. కొంతమందికి టైం ఉంటుంది అన్నమాట, వాళ్ళు 8కి వస్తారు. కొంతమంది టైం 8:30, కొంతమందికి 8:45. చూద్దాం ఇంకెంతమంది వస్తారో చూద్దాం. కొంతమందికి బల్ల తీసుకుంటే చాలని బల్ల టైంకి వస్తారు. కొంతమందికి దేవునికి ఇవ్వవలసిన మహిమను, మర్యాదను, గౌరవాన్ని మనము ఇవ్వాలి. హల్లెలూయా. వీ షుడ్ బీ ఆన్ టైం. వీ షుడ్ బీ ఆన్ టైం టు మీట్ గాడ్, దేవుని కలుసుకునేదానికి. సో ఆ రీతిగా మనం దేవుని మహిమపరచాలి. రెండవదిగా మనం చూసాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు మనం అందరం బ్రతికున్నామంటే, ఈరోజు మనం చూడగలిగామంటే అది కేవలం ఆయన కృప. హల్లెలూయా. ప్రతిరోజు కూడా గుర్తు, ప్రభువా ఈరోజు నేను ఇంకా బ్రతికున్నానంటే
నీ కృపయ్యా, నీ కృప లేకపోతే ఈరోజు నేను చూసేవాడిని కాదు. కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ భాగంలో మనము సిలువ దగ్గర దేవుడు ఏం చేశాడో వాటిని తలపోసుకుంటున్నాం. సిలువ దగ్గర ఏం జరిగిందో తెలుసుకొని వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనం చూసాం ఒక అంశాన్ని ఈ మధ్యలో దేవుడు కొంచెం ఇల్యూమినేట్ చేస్తే, మనం ఒక పాపం గురించి మనం మాట్లాడుతున్నాం. సిలువ దగ్గర ఏం జరిగిందంటే మనందరినీ కూడా పాపం నుంచి విడిపించి నీతికి దాసులుగా చేశాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. సో వీ షుడ్ నో అబౌట్ దిస్ థింగ్. దీని గురించి మనం ఎరగాలి, మనం తెలుసుకోవాలి, మనం ఎరగాలి. ఏం ఎరగాలి? పాపానికి నీవు ఇక దాసునివి కావాల్సిన అవసరము లేదు. నీవు పాపానికి దాసుడువు కాకుండానట్లు, సాతానుకి దాసునివి కాకుండానట్లు దేవుడు నీ కోసము 2000 సంవత్సరాల క్రితము ఓ గొప్ప ఘనమైన కార్యము చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడంటే మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేసేశాడు. ఇది తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ హ్యాపెన్ ఆన్ ద క్రాస్. సిలువ దగ్గర నీ కోసం దేవుడు ఏం చేశాడో, సిలువ దగ్గర నీకు ఏమైందో నీవు తెలుసుకోవాలి. ఇది చాలా ప్రమాణం. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? 11వ వచనం, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. సో థింక్ లైక్ దట్ అంటున్నాడు. సో ఇది కార్యరూపము దాల్చాలి అంటే, ఇది మీ యొక్క ఆత్మీయ జీవితంలో కనుపరచబడాలి అంటే, మీ దైనందిన జీవితంలో ఇది నెరవేర్చబడాలి అంటే ఏమి చేయాలంట? యూ షుడ్ థింక్ లైక్ దట్. నువ్వు ఈ రీతిగా ఆలోచించాలంట. ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? నీ గురించి, నేను పాపం విషయమై మృతుడను, ఐ యామ్ డెడ్ అంటు సిన్ బట్ అలైవ్ అంటు రైటియస్నెస్ అని ఏం చేయాలి? నేను ఆలోచించాలి. నా మనసుకు నేను పని పెట్టాలి. నా మనసు అదే లైన్లో ఆలోచించాలి. అంటే ఏది 2000 సంవత్సరాల క్రితము దేవుడు దేన్ని చేశాడో దానిని నేను తలకెక్కించుకోవాలి. నా మనసు రూపాంతరం చెందాలి. సో ఐఎమ్ డెడ్ అంటు సిన్ బట్ అలైవ్ అంటు రైటియస్నెస్. మీకు చూపించాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం, 23, 24. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం చేయవలసింది ఇదే అన్నమాట. మనం చేయవలసింది, మనలో మార్పు జరగాలి అంటే, దేవుని పోలికగా మనం మార్చబడాలి అంటే మనకి ఏం జరిగిందో దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అదే రీతిగా ఆలోచించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, దీని ఏమంటాం అంటే స్పిరిట్ ఆఫ్ ద మైండ్ అంట. మనసు నూతన పరచబడడం అనమాట. ఇది ఎలా మనసు నూతన పరచబడుతుంది అంటే, నీతియు 24, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆత్మ ఎవరిలాగా సృష్టించబడింది? దేవునిలాగా సృష్టించబడింది, దేవుని పోలికగా సృష్టించబడింది. సో మనము నీతి మంతులుగా దేవుడు మనల్ని సృష్టించాడు. పాపిగా దేవుడు సృష్టించలేదు, నీతిమంతునిగా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఈ స్థలంలో నీతిమంతులు ఎంతమంది ఉన్నారో? అబ్బా, దేవానికి స్తోత్రం నాయనా.
ప్రభు వీళ్ళకి డబ్బులు ఇవ్వు అయితే కదా. ఎదుగుదల లేని వాళ్ళ చేతిలో 2000 రూపాయల నోట్లు పెడతామా? హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. యూ షుడ్ నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు నువ్వు ఎవరో నీవు తెలుసుకోవాలి. నీవు నీతిమంతుడవా లేకపోతే పాపివా? అంటే అప్పుడప్పుడు నీతిమంతునిలాగా, అప్పుడప్పుడు పాపిలాగా అనిపిస్తుంటుంది సార్ కదా. అందరి ప్రాబ్లం ఇదే, అందరి ప్రాబ్లం ఇదే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటున్నాడు. Put on the new nature. God has given you a new nature. God has given you a new heart, a new mind. So put on that kind of heart. Put on that kind of mind. ఆ నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటారు. నవీన స్వభావాన్ని ధరించుకోండి. సో ఇంకా ఎవరైనా కూడా నీతిమంతుని గురించి ఎవరికైనా ఇంకా చిన్న ప్రాబ్లం ఉంటే, నేను మొన్న అనంతపూర్లో లాస్ట్ సండే అనంతపూర్లో చెప్పాను. ఆ ప్రసంగం వినండి. ఒక్క మాట, అంటే అందరికీ ఈ ప్రసంగాలు వినే అలవాటు ఉండదు. ఫాలో గారు కూడున్న చాట కుక్క ఉండదన్నారు ఎవరో. నిజమండి. ఐఎమ్ నాట్, అంటే నేను అంత రఫ్గా ఉండడం లేదు, కానీ చెప్తున్నా. దేవుడు ఒక పొలంలో నిన్ను నాటి ఉంటే అక్కడ ఎప్పుడు కూడా నీకు ప్రొవిజన్ దొరుకుతూ ఉంటుంది. ఏదో ఒకటి నీ కోసం పెట్టి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో యూ షుడ్ ఆల్వేస్ బీ, ఈ పరిచయం ద్వారా ఏం జరుగుతున్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా అప్డేట్లో ఉండాలన్నమాట. హల్లెలూయా. వీలు ఉండదు అందరికీ, అన్నిసార్లు వీలు ఉండదు. వీలు కాకుండా కూడా నెక్స్ట్ అయినా తర్వాత అయినా కూడా నువ్వు ఫాలో కావాలి. అక్కడే ఉంటుంది నీ ఆశీర్వాదం, నీ బ్లెస్సింగ్ అంతా అక్కడే ఉంటుంది. హల్లెలూయా. సో కెనీత్ హేగన్ గారు ఈ రైటియస్నెస్ గురించి చెబుతూ ఎలా కన్వే చేయాలబ్బా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఐడియా ఇచ్చాడంట. ఎంత చెప్పినా కూడా అర్థం కావడం లేదంట. నువ్వు నీతిమంతుడవో నేరస్తుడని ఎంత చెప్పినా అర్థం కావడం లేదంట. సో కెనీత్ హేగన్ గారు ఒక బ్రదర్ను లేపాడంట. లేపి నువ్వు మొగోడివే ఆడదానివే అన్నాడంట. అంటే ఇంగ్లీష్లో, నేను తర్జుమా చేస్తున్నా మన రాయలసీమ భాషలో. ఇది ఏం ప్రశ్న అండి, కనిపించడం లేదా? మగవాడిని అండి. ఎలా అయ్యావు మగవాడివి అన్నాడట. ఎలా అయ్యావు మగవాడు అంటే, మగవాడికి పుట్టానండి అన్నాడంట. అంతే కదా. నువ్వు మగవాడి అయ్యేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా అంటే, లేదండి, మగవాడిగా పుట్టా, మగవాడిగానే పెరుగుతా, మగవాడిగానే చేస్తా, అది మాత్రము మారదండి అంటే, అరే బాబు, నీ ఆత్మ నీతిమంతునిగా పుట్టింది. హల్లెలూయా. పుట్టడమే నువ్వు నీతిమంతుడవే. యు ఆర్ అ బార్న్ రైటియస్ పర్సన్. హల్లెలూయా. నీతిమంతునిగా పుట్టావు కాబట్టి నీకేం ఉండకూడదు. ఎవరికైనా మీ యొక్క జెండర్ గురించి, లింగం గురించి డౌట్ ఉంది ఎవరికైనా? నేను పురుషుడనా స్త్రీనా? కొన్నిసార్లు మగవాడిని అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆడదాన్ని. ఎవరికైనా అనిపిస్తుందా? ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా? లేదు. యు ఆర్ వెరీ షూర్ అబౌట్ యువర్ బాడీ. నీ శరీరం గురించి అంత నిశ్చయత నీకుంది. వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ దేహము గురించి నువ్వు మగవాడివో, లేకపోతే నువ్వు పురుషుడవో, లేకపోతే నువ్వు స్త్రీవో, ఈ పదాలు వాడతారు, బాగుంటుంది. మగోడు ఆడితే అట్లా ఏం బాగుంటుంది. కొంతమంది ఇదే పదాలు వాడే వాళ్ళు ఉన్నారు, ఇళ్లలో ఇదే వాడతారు. వాళ్ళ కోసం చెప్తున్నా నేను. సో నువ్వు పురుషుడవో లేకపోతే నువ్వు స్త్రీవో ఎంత నిశ్చయత నీకుందో, పక్కన మీకన్నా డౌట్ ఉందా అని అడగండి. ఈ రోజుతో నీతిమంతుని గురించినటువంటి ప్రతి అనుమానము భూస్థాపన చేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నీతిమంతుడు అవుతుంటే, నీతిమంతుడు అయ్యేదానికి ట్రై చేస్తున్నా అనేది ఎట్లా ఉంటుందంటే, మొగడిని అయ్యేదానికి ట్రై చేస్తున్నాను మొగోడు అనడం ఉంటుంది. దేవుడు పుట్టించాడు, నన్ను మగవాడిగా పుట్టించాడు, మిమ్మల్ని ఆడవారిగా పుట్టించారు. హల్లెలూయా. మాడగాళ్ళు దేవుని చిత్తం కాదు. వాళ్ళు పుట్టడం అలా పుట్టలేదు. ఎవరు కూడా ఆ రీతిగా పుట్టరు. ట్రాన్స్జెండర్స్గా ఎవరు పుట్టరు. మధ్యలో సైతన్గాడు లొడబెట్టి వాడు వారి మనసులను తారుమారు చేసి వారి దేహాలను వాడు మారుస్తున్నాడు. దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్. దేవుడు ఆది యందు వారిని పురుషునిగాను స్త్రీనిగాను వారిని పుట్టించను, సృష్టించను. మధ్య రకం లేదు. మధ్య రకం దేవుని చిత్తము కాదు. అది అపవాది యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళిక కాదు.
గాడ్ హెస్ మేడ్ దెమ్ యాజ్ మ్యాన్ అండ్ ఉమన్. అంటే రెండే, మూడోది లేదు. మూడోది సాతాను యొక్క హస్తవాసి అనమాట. వాడి చేతి పని చేస్తే వాడు అవమానిస్తాడండి. దేవుని సృష్టిని అవమానిస్తాడు వాడు. దేవుని గాయపరిచేదానికి. So, you don't need to do anything to become a male person. You don't need anything to do a female person. Because you are a born male, you are a born female. In the same way, you are born again as a righteous person. నీవు నీతిమంతునిగా పుట్టావు గనక నీతిమంతునిగానే కొనసాగుతావు, నీతిమంతునిగానే మరణిస్తావు. నీతిలో మార్పు ఉండదు. హల్లెలూయా. నీతిలో మార్పు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది నీతిమంతులు? వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరెవరు నీతిమంతుల చేతులు ఎత్తండి. ఎవరెవరు పాపులు ఉన్నారో వాళ్ళ చేతులు ఎత్తండి. మీరు బాగా ఎదిగారు, ఇంకా అయిపోయింది పండుగ. హల్లెలూయా. ఎప్పుడైతే నేను నీతిమంతుడని మీ తలకెక్కుతుందో అప్పుడు దేవునితో నీ సంబంధం పూర్తిగా మారిపోతుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఈ నీతిమంతుడిగా పుట్టావు కదా, అటువంటి స్వభావాన్ని ధరించుకోండి అంటున్నాడు. బట్టలు ధరించుకోవడం తెలుసు కానీ నవీన స్వభావాన్ని ధరించుకోవడం ఏంటి అని నెక్స్ట్ డౌట్ కదండి. ఎలా ధరించుకోవాలి? షర్ట్ ధరించుకోవడం తెలుసు, ప్యాంట్ ధరించుకోవడం తెలుసు, బట్టలు ధరించుకోవడం తెలుసు. ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే ఏమిటి? ధరించుకోవడం అని బైబిల్లో పత్రికలు కనిపించిన చోట దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే నీ మనసు గురించి మాట్లాడుతున్నాడు. బట్టలను మనం ఎలా ధరించుకుంటామో ఆలోచనలను అలా మన మనసుకు ధరింపచేయాలి. హల్లెలూయా. ఏ ఆలోచన? నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను అని కూర్చొని ఎప్పుడైతే ఆలోచిస్తావో నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీవు బట్టలు వేసుకుంటున్నావు. ఏ బట్టలు? నీతిమంతుడు అనే బట్టలు వేసుకుంటున్నావు. హల్లెలూయా. పరిశుద్ధుడను అనే బట్టలు వేసుకుంటున్నావు. ధరించుకోండి అంటున్నాడు. సో దీన్ని రుజువు చేసేదానికి 2-3 లేఖనాలు చూపించి నేను ముగిస్తాను, దెన్ రుజువు చేస్తాను. ధరించుకోండి అన్నది ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక, 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎలా వెతకాలి మనము? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. సో 3వ అధ్యాయం అంతా మనసు గురించి మాట్లాడుతున్నాడు. కాస్త ముందుకెళ్దాం. 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి. ఎవరు చంపాలి? ఇక్కడ భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకూడదు అంటే అర్థం ఏమిటంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బంగారు వేసుకోవాలి, వీటి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. వీటి గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? జారత్వము గురించినటువంటి ఆలోచనలు, అపవిత్రతను కలిగించే ఆలోచనలు, కామాతురతను కలిగించే ఆలోచనలు, దురాశను కలిగించే ఆలోచనలు, విగ్రహారాధనైన ధనాపేక్ష పుట్టించే ఆలోచన ఏం చేయాలంట? ఆలోచన చంపేయాలి. అది దేవుడు చేయడు, అది నువ్వు చేయాలి. ఆలోచనలు నీ మనసులో పుట్టినప్పుడు వాటిని ఆపవలసిన బాధ్యత ఎవరిదంటే నీదే. దేవుడు ఆపడు వాటిని. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కిల్ దోస్ థాట్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఆలోచనలు చంపేయండి అంటున్నాడు. ఆలోచనలు చంపేయాలి, పుట్టినటువంటి ఆలోచనను చంపేయాలి. చూడండి 9. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోటయని భేదం లేదు, పరదేశి అని సిద్ధీనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. 12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును,
వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూసారా, జాలిగల మనస్సు, జాలితో కూడినటువంటి ఆలోచనలను మీరు ధరించుకోండి అంటున్నాడు. సో ధరించుకోండి అంటే ఇది మనస్తత్వం గురించినటువంటి మాట, మనసును గురించినటువంటి మాట, ఆలోచనల గురించినటువంటి మాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, నేను నీతిమంతుడు అన్నటువంటి ఆలోచనలతో మన మనసును మనము ధరింపచేయాలి. హల్లెలూయా. తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ దట్ థాట్. ఆ ఆలోచన తీసుకోవాలి. నేను నీతిమంతుడను, నేను నీతిమంతుడను. 10 సార్లు ఆలోచించండి. 10 సార్లు మనం మాట్లాడతాం కదా, అదే రీతిగా 10 సార్లు ఆలోచించండి, 100 సార్లు ఆలోచించండి. ఐఎమ్ ఏ రైటెస్ మ్యాన్, ఐఎమ్ ఏ రైటెస్ మ్యాన్, నేను నీతిమంతుని, నేను పరిశుద్ధిని అని ఆలోచించండి. నీవు పరిశుద్ధుని అని ఆలోచిస్తూ అపవిత్రుడిగా జీవించలేవు. పరిశుద్ధుడు అని నిన్ను గురించి నీవు ఆలోచించుకుంటూ అపవిత్రునిగా నీవు జీవించలేవు. లోపలికి ఎక్కిందంటే, లోపల రిజిస్టర్ అయిందంటే, నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడ్డావు అంటే నీవు అపవిత్రమైన జీవితాన్ని జీవించేదానికి ఆస్కారము లేదు. సో నీ గురించి నువ్వు ఏమనుకుంటావో అలాగే నువ్వు జీవిస్తావు. నువ్వు నీతిమంతుడవు అని అనుకుంటూ ఉంటే నువ్వు నీతిమంతుడుగా జీవిస్తావు. నీవు పాపిస్తోడివి అని అనుకుంటూ ఉంటే నీవు పాపిలాగానే జీవిస్తావు. As long as you think that you are a righteous person, you will live a righteous life. కాబట్టి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో నేను చెబుతున్నాను. నీ గురించి నీవేమనుకుంటున్నావు, దేవుడు ఏ కార్యం చేశాడో అది మనము ఆ సత్యాన్ని మనం ధరించుకోవాలంట. నవీన స్వభావాన్ని ధరించుకోవాలంట. న్యూ నేచర్ని ధరించుకోవాలంటే, న్యూ నేచర్ అంటే ఆ నేచర్కి సంబంధించిన, ఆ స్వభావానికి సంబంధించిన ఆలోచనలను తీసుకోవాలి. జాలిగల మనసును ధరించుకోండి అంటున్నాడు. 13వ వచనం, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు క్షమించుడి. 14, వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. మోర్ దాన్ యు లవ్ యువర్ నేబర్ విత్ వర్డ్స్, యు లవ్ యువర్ నేబర్ విత్ యువర్ థాట్స్. నోటితో ప్రేమించడం పెద్ద కష్టమేం కాదు. ఏమంటారు? మంచిదే, ఎక్స్ప్రెస్ చేయాలి. నోటితో ప్రేమించడం పెద్ద కష్టమేం కాదు. మనసులో కుళ్ళు, కుతంత్రాలు, విషాన్ని పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడేదానిలో, పైకి నవ్వుతూ మాట్లాడడం పెద్ద కష్టమేం కాదు. అదే కదా వేషం అంటే, వేషధారణ అంటే అదే కదా. ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు లవ్ విత్ వర్డ్స్. మాటలతో ప్రేమించడం పెద్ద కష్టమేం కాదు. క్రియలతో ప్రేమించడం కొంచెం కష్టమే, మాటలతో ప్రేమించడం పెద్ద కష్టమేం కాదు. కొంతమందికి అది కూడా కష్టమే, ఎక్స్ట్రీమ్ హార్డ్నెస్ అనమాట అది. ఐ లవ్ యూ అంటాం, నువ్వు బాగుండాలంటాం, నువ్వు దీవించబడాలంటాం, మనసులో తిట్టుకుంటూ ఉంటాం. అది వేషధారణ. సో నేనేమంటానంటే, లవ్ యువర్ నేబర్ విత్ యువర్ మైండ్, విత్ థాట్స్. ఇక్కడ ఏమంటున్నాడు? అన్నిటికీ మించిన, అన్నిటికీ అనుబంధమైన, చూడండి, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. లవ్ యువర్ నేబర్ విత్ థాట్స్. ప్రేమను అంటే ప్రేమతో కూడిన ఆలోచన రావాలి. మనం మనుషులను చూస్తే ప్రేమతో కూడిన. నాకు చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చేది. ఈ హీరోయిన్లకు ఆ పాటలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు టక 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 డ్రెస్సులు మారుతూ ఉంటాయి కదండి, డ్రెస్సులు మారుతుంటాయి. నేను అనుకునేవాడిని, ఇంత తక్కువ టైంలో ఇలా డ్రెస్సులు ఎట్లా మారుతాయి అబ్బా, ఎట్లా మారుతాయి తెలియదు కదా. అప్పుడు చిన్నప్పుడు చూస్తుంటాం, ఏవో ఆలోచనలు వస్తుంటాయి, ఇలా డ్రెస్సులు ఎలా మారుతాయి అంటే, నాతోటి నాలాంటి వాడు ఇంకొకటి నాకు జవాబు చెప్పాడు అనమాట. ఎట్లా రాయడంటే,
కొన్ని కరెంటు స్తంభాలు ఉంటాయి, వాడు చెప్పిన మాట. ఆ స్తంభాలకు బట్టలన్నీ కట్టేసింటారు, కొన్ని బటన్లు ఉంటాయి, ఆ బటన్ నొక్కితే ఇవి పోయి అవి వస్తాయి అన్నాడు అనమాట. ఈ పిల్ల వ్యవహారాలన్నీ అట్లే ఉంటాయి అన్నమాట చిన్నప్పుడు. తర్వాత కానీ అర్థం కాలేదు నాకు. తర్వాత సినిమా థియేటర్లకు పోయినప్పుడు ఆ స్క్రీన్ పైన నీడలు కనపడతాయి కదా, మనుషులు ఇట్లా ఇట్లా పోతుంటే నీడలు కనపడతాయి కదా. మేము అనుకునే వాళ్ళం లోపల ఉన్నారు రోయ్, లోపల చూడు పోతున్నారు వాళ్ళు వస్తారు, లోపల ఉన్నారు వస్తున్నారు. ఇట్లా బట్టలు ఎట్లా మారుతాయి అబ్బా అనుకున్నాం. బట్టలు వాటికంతకు అవే మన మీదికి రావు, బట్టలు వేసుకోవాలి. పక్కవారితో చెప్పండి, బట్టలు వేసుకోవాలి. వా ఎంత సత్యం సార్, మర్మం ఇది. అవును, ప్రేమను ఏం చేయాలంట? ఆటోమేటిక్గా రాదు. ఒక మనిషిని చూస్తే ఫస్ట్ వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ గుర్తుకొస్తాయి మనకు. మన లోపల నేచర్ కదా, మన మనస్సుకు ఉన్నటువంటి స్వభావం అది. వాళ్ళ తప్పులే కనిపిస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ప్రేమ అన్నటువంటి డ్రెస్సును వేసుకోవాలి. హల్లెలూయా. ఈ తలకాయలు ఎంత పనికిమాలమైనా కూడా వారి ఆత్మలు చాలా అందంగా ఉన్నాయి. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్మిన వారైతే వారు నీతిమంతులు. హల్లెలూయా. సో కాబట్టి మనము విశ్వాసులను ఎలా చూడాలి? ఎవరిలాగా చూడాలి? నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసు, ఇప్పుడు నీతిమంతులతో మాట్లాడుతున్నా. హల్లెలూయా. నీతిమంతులతో మాట్లాడుతున్నా. నేను నీతిమంతుని పాస్టర్. ఎంత గర్వం బా మీ పాస్టర్కు, నీతిమంతుడు అని చెప్తాడు. యేసుప్రభు అలాగే అన్నాడు కదా, యేసుప్రభుని అలాగే అన్నారు, ఎన్ని గుండెలు నీకు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తావా నువ్వు అని రాళ్ళు తీసుకుని చంపేదానికి. అది గర్వం కాదు, అదే దీనత్వం అంటే. నేను నీతిమంతుడు అని చెప్పడమే దీనత్వం. హల్లెలూయా. చెప్పండి, నేను నీతిమంతుడను, నేను నీతిమంతుడను, నేను నీతిమంతుడను. హల్లెలూయా. ఇటువంటి ఆలోచనలను ధరించుకోవాలి అంట. ప్రేమ అన్నటువంటి ఆలోచనల చేత ధరించుకోవాలి. ఒక మనిషిని చూస్తే మనకి ఏం పుట్టాలి? తలకాయలో ప్రేమ పుట్టాలి. హల్లెలూయా. పుట్టదు ప్రేమ పుట్టదు. కాబట్టి మనం ఏం చేయాలి? ధరించుకోండి అంటున్నాడు. నో, ఏం చేయాలి? మనము లోపల ప్రేమ ఉంది, మన ఆత్మలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏం చేయాలంటే మన తలకెక్కాలి. మనం అనుమతిస్తే ఆ ప్రేమ డామినేట్ చేయడం మొదలు పెడుతుంది. అందుకే ఎఫెసీయులకు రాస్తూ పౌలు అంటాడు, అలో ద న్యూ నేచర్ టు డామినేట్ యూ, అలో ద న్యూ నేచర్ టు డామినేట్ యువర్ మైండ్, అలో ద న్యూ నేచర్ టు డామినేట్ యువర్ బాడీ. ఆ నూతన స్వభావము నీ మనసును ప్రభావితం చేయాలి. ఆ నూతన స్వభావము నీ దేహాన్ని ప్రభావితం చేయాలి. ఆ నూతన స్వభావానికి నీవు అనుమతినివ్వాలి. ఎలా? బై థింకింగ్. ఆలోచించుట వలన దేవుడు నీ మనసులో మార్పు తెచ్చేదానికి నీవు దేవునికి అవకాశం ఇస్తున్నావు. యు ఆర్ గివింగ్ a chance to God to transform your mind when you begin to think these new thoughts. కొత్త ఆలోచనలు తీసుకోవాలండి. కొత్త ఆలోచన ఏంటి? కొత్త ఆలోచన, I am a righteous man. దేవుడు నన్ను నీతిమంతునిగా సృష్టించాడు. సో ధరించుకోవడం అన్నటువంటిది ఇదంతా మనసుకు సంబంధించినది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమా 13:14. రోమా 13:14 అయిపోయింది లేదు, ముగిస్తున్నా, టైంకి ముగిస్తున్నా. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును, అబ్బా ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటక్క? ఆలోచనలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతుండాలి? హృదయం ఎక్కడ ఉండాలి? హృదయం ఎక్కడున్నది? కొంతమందికి అర్థమైంది, మీరు చూసినారని నాకు అర్థమైంది. మీరు చూసినారు కదా సార్, నేను అడ్వర్టైజ్మెంట్లో చూశాను. నీ చుట్టే తిరుగుతూ ఉన్నది. ఎవరి చుట్టూ తిరగాలి హృదయం? వాళ్ళేమో ఒక రౌండ్ తిరిగి డబ్బులు సంపాదించుకొని వాళ్ళేమో ఎక్కడెక్కడో విమానాలకి తిరుగుతుంటే వీళ్ళు గుండాలు వీళ్ళు తిరుక్కుంటుంటారు ఇక్కడ, ఒకరి చుట్టూ ఒకరు. ఎవరి మనస్సు నీ మీద
ఆనుకొనును అంటే దాని అర్థం ఏంటంటే మన ఆలోచనని ఎవరి చుట్టూ తిరుగుతుండాలి? యేసై చుట్టూ తిరుగుతుండాలి. మెట్టుకు యేసుక్రీస్తును ధరించుకున్నవారే. దేవా దేవా నీ శాసనములు నాకెంత ప్రియము, దినమెల్లా వాటిని నేను తలపోయుచున్నాను. హల్లెలూయా. త్రూఅవుట్ ద డే ఇట్స్ మై మెడిటేషన్, ఇట్స్ మై మెడిటేషన్ త్రూఅవుట్ ద డే. హల్లెలూయా. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నవారే. హల్లెలూయా. మీకు ఏ బట్టలు వేసుకోవాలో చెప్తున్నాను నేను. ఇప్పుడంతా ఈరోజంతా క్లాతింగే. ఆర్డీజే క్లాత్ సెంటర్ అండ్ టైలర్స్. బట్టలు వేసుకోవాలి. శరీరానికి మనం బట్టలు వేసుకుంటున్నాం, మనసుకు బట్టలు వేసుకోవాలి. ధరించుకోండి అంటున్నాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే. ఏంటి ధరించుకోవడం అంటే? ఏమిటి ధరించుకోవడం అంటే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నకుడి. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్. ఎప్పుడైనా విన్నావా నువ్వు? ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్. వాటి గురించి ఆలోచించద్దు, యేసు గురించి ఆలోచించు. హల్లెలూయా. when you keep on thinking about the Lord Jesus Christ, శరీరేచ్ఛల గురించి ఆలోచించేదానికి నీకు టైం ఎక్కడ ఉంటుంది? వేటి గురించి ఆలోచించాలి? ఈరోజు సీరియల్లో ఇంతవరకు అయింది, రేపు ఏం జరుగుతుందో, రేపు నువ్వు చూడాలని వాడు ఒక యాడ్ కూడా వేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. నీవెవరో దేవుని యొక్క వాక్య వెలుగులో అటువంటి ఆలోచన చేత ధరించుకోవాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి. చూసారా, ధరించుకోవడం అంటే దేని గురించి? మనస్సు, మనస్తత్వం. హల్లెలూయా. అంటే ప్రభు చెప్పాడు కదా, లోకములు మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి. సో ఇటువంటి మనస్తత్వం అంటే శ్రమలు వచ్చినప్పుడు వస్తాయి, ప్రభు చెప్పాడు, కానీ గెలుపు నాదే. పక్కడు చెప్పండి, శ్రమలు, ప్రతి శ్రమలో గెలుపు నాదే, ప్రతి శ్రమలో గెలుపు నాదే. 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఏ వస్త్రం అంట? దీన మనస్సు. దేవుని పోలికగా సృష్టించబడి నీతియు యథార్థమైన భక్తి గల వారై నూతన స్వభావమును ధరించుకోండి అంటే అర్థం ఏమిటంటే, ఇటువంటి ఆలోచనతో నీ మనసును నింపుకోండి. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11. 6వ అధ్యాయం 10-11. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. చూసారా, స్పిరిచువల్ వార్ఫేర్, ఈ సర్వాంగ కవచం అంతా మనస్తత్వం అండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్. ఏమిటి అంటో చెప్తుంటారు అందరూ దీని గురించి. మనస్తత్వం ధరించుకోండి. అన్నీ ఉన్నాయి కదా, సర్వాంగ కవచంలో అన్ని భాగాలు ఉన్నాయి కదా, అన్నీ కూడా మనస్తత్వం గురించినటువంటి విషయం. సో శిలువ దగ్గర ఏమి జరిగిందో మనం తెలుసుకోవాలి, తెలుసుకొని అన్వయించుకోవాలి. దేవుడు నన్ను ఏమని పిలుస్తున్నాడు? నువ్వు కుమారుడు అంటున్నాడు, కాబట్టి నన్ను ఏం పిలుచుకోవాలి? నేను కుమారుడును అని పిలుచుకోవాలి. హల్లెలూయా. సో నేను ఎలా ఆలోచించాలి? నేను దేవుని కుమారుని అని ఆలోచించాలి. నీవు నీతిమంతుడవు, నేరస్తుడు కాదు. నీవు పరిశుద్ధుడవు, నువ్వు పాపివి కాదు. నువ్వు మట్టి కాదు, నీవు మాణిక్యం. హల్లెలూయా. అవునండి. నీవు దరిద్రుడవు కావు, నీవు ధనవంతుడవు. నీవు ఏకాకివి కాదు, నీ లోపల దేవుడు ఉన్నాడు.
నువ్వు రోగివి కాదు. నువ్వెవరు? ఆరోగ్యవంతుడు. నేను రోగి అని అనుకుంటూ ఆరోగ్యాన్ని అనుభవించడం అసాధ్యం. నేను పేదవాణ్ణి అని అనుకుంటూ మాట్లాడుతూ ఐశ్వర్యాన్ని అనుభవించడం అసాధ్యం. నేను పాపిష్టోంటి అని అనుకుంటూ నీవు నీతిమంతుడిలాగా జీవించడం అసాధ్యం. నీవు పురుగును దుమ్మును ధూళిని అని అనుకుంటూ పరిశుద్ధులుగా జీవించడం అసాధ్యం. నేను పురుగును అని అనుకుంటుంటే నేను ఎలా జీవిస్తాను? చెప్పండి. అనుకోనులేండి, చెప్పండి అంటున్నాను, మీరు అనుకోండి అంటున్నా. నేను పురుగును కాదులేండి. 1,00,000 మంది ప్రపంచమంతా వచ్చి నువ్వు పురుగు అన్నా కూడా నేను ఒప్పుకోను. కొంతమంది అది ఏదో పెద్ద దీనత్వం అనుకుంటాను. మంటే పురుగునయ్యా నేను. అట్టటోళ్ళు ఎట్లా జీవిస్తుంటారు ఇమాజిన్ చేయండి. వాళ్ళు పురుగులాగానే బతుకుతారు. మట్టినయ్యా, దుమ్మునయ్యా, పాపలమయ్యా, వాళ్ళు ఎట్లా మట్టిలాగానే జీవిస్తారు. మట్టి బతుకులు, లేబర్ బతుకుల్లోనే జీవిస్తుంటారు. వాళ్ళు రాజకుమారునిలాగా స్థాయికి ఎదగలేరు. నీ స్థాయి మారాలంటే నీ మనసు మారాలి. ఆ మనసు మారాలంటే నీ ప్రసంగాలు వినాలి. హల్లెలూయా. నీవెవరు? నువ్వు నీతిమంతుడావు. కాబట్టి నీ గురించి ఏం ఆలోచించుకోవాలి? నేను నీతిమంతుడా. హల్లెలూయా. నీతి క్రియలు మన స్వభావాన్ని మార్చలేకపోయాయి. మన నీతి క్రియలు మన పాప స్వభావాన్ని మార్చలేకపోయాయి. మన స్వభావాన్ని దేవుడు మాత్రమే మార్చగలిగాడు. నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. మన నీతి క్రియలు కావచ్చు, మన పాప క్రియ, ఏ క్రియలు కూడా ఈ స్వభావాన్ని మార్చలేరు, టచ్ చేయలేరు. మీ జీవము యేసుక్రీస్తుతో కూడా భద్రపరచబడి ఉన్నది. గాడ్ హ్యాస్ సీల్డ్ యువర్ స్పిరిట్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నథింగ్ కెన్ టచ్ దట్ స్పిరిట్. ఆ ఆత్మను ఏ పాపము, ఏ దోషము కూడా తాకలేదు. ఆ ఆత్మను సీల్ చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి మన ఆలోచన విధాన్ని మార్చుకుందాం. మన గురించి మనం తెలుసుకొని దాన్ని బట్టి ఇంత దేవుడు కార్యం చేసినప్పుడు దానికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. పౌలు గారు అంటారు కదా, పాపం నుంచి విమోచించబడి నీతికి దోషం, అందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్యా నన్ను నీతిమంతునిగా చేశావు, యేసయ్యా నన్ను పాపం నుంచి విడిపించావయ్యా నీకు స్తోత్రం, నీతికి దోషంలాగా చేసావయ్యా నీకు స్తోత్రం. సో ఇటువంటివి మాట్లాడుతున్నప్పుడు, ఇటువంటివి ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎఫెసీ 4:24 నెరవేరుస్తున్నాం. నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని మనం ఏం చేస్తున్నాం? ధరించుకుంటున్నాం. ధరించుకోవడం అంటే మనసుకు సంబంధించిన విషయం. మనసు అంటే ఆలోచనలు, రకరకాల ఆలోచన. నేను పాపిస్తోని అనే ఆలోచన ఉంటుంది, నేను పురుగును అనే ఆలోచన ఉంటుంది, నేను నీతిమంతుని అనే ఆలోచన కూడా ఉంది కదా. ఏది తీసుకుంటావు? ఏది తీసుకొని అలా ఆలోచిస్తే నువ్వు అలాగనే మారిపోతావు. మనందరినీ నీతిమంతులుగా చేసినటువంటి దేవునికి హల్లెలూయా చెప్పాను అని మహిమపరుద్దాం.